స్టేల్ మీద నెట్టుకొస్తూ ఏమారుస్తూ ప్రతి వ్యవస్థలో కూడా తను ఏర్పాటు చేసుకున్నటువంటి స్లీపర్ సెల్స్ ద్వారా రక్షించబడుతూ సమాజానికి మాత్రం నీతులు చెప్తూ ఇన్నాళ్ళు గడుపుతున్నాడు మన చంద్రబాబు స్వామీజీ. ఆఖరికి 2014-15 సంవత్సరంలో కూడా తెలుగు గడ్డ మీద తెలంగాణలో ఒక ఎమ్మెల్యేకి ఓటు కోసం లంచం ఇస్తూ ఆడియో వీడియో టేపుల ద్వారా పచ్చిగా దొరికిపోయి కూడా లంచం ఇస్తూ దొరికిపోయి 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అనుభవించాల్సినటువంటి హైదరాబాద్ నగరాన్ని కేసీఆర్కి అమ్మేసి, అంటే ఆఖరికి ఏ పైనైనా ఎంత గడ్డి కరవటాకైనా తెగబడేటువంటి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ని 10 సంవత్సరాలు అనుభవించాల్సినటువంటి హైదరాబాద్ని అమ్మేసి కేసులు లేకుండా తప్పించుకు తిరగటం అనేది మన కళ్ళందరి మన ముందే మనందరం కూడా సాక్షులుగా ఉన్నాం. ఇవాళ ఇన్నేళ్లకి పాపం పండింది, సరైనోడి చేతికి దొరికాడు. ఇది కేవలం తీగ మాత్రమే. ఏదైతే ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకి నైపుణ్యాన్ని నేర్పి తద్వారా వారి కుటుంబాలు కానీ వారి ద్వారా వారికి ఉపాధి అవకాశం కల్పించడం ద్వారా కల్పించడానికి మార్గాన్ని తగిన విద్యని నేర్పించే పేరుతో 370 కోట్ల రూపాయలని ఈ రకంగా దోచి, ఇది కేవలం ఈ కేసు ఒక తీగ మాత్రమే. ఇంకా డొంకంతా కదలాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా కదిలి తీరుతుంది. ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి, మిగతా చంద్రబాబు నాయుడిని కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ, సిపిఐ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీలో కొత్తగా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క వదిన గారు కానీ, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడిని వేధిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం వేధించారు? సిఐడి డిపార్ట్మెంటు ఏం చేయబోతుందో మూడు రోజుల ముందే చంద్రబాబు నాయుడు గారికి సమాచారం ఉన్నట్టుగా ఆయనే చెప్పారు. నన్ను 2 రోజుల్లో అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయనే చెప్పాడు కదా. అంటే సిఐడి డిపార్ట్మెంట్ నుంచి మీకు సమాచారం ఉందనే కదా. సమాచారం ఉంది, ఉండబట్టే కదా అర్ధరాత్రి ఇంట్లో పడుకోవాల్సినటువంటి కాలువ శ్రీనివాసుల దగ్గర నుంచి ఆంధ్రజ్యోతి, TV5, TV9 ఇట్లాంటి మీడియా కెమెరాలన్నీ కూడా, ఎన్టీవీ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడున్నాయి? నీ బస్సు దగ్గర ఎందుకు ఉన్నాయి? తెల్లవారుజామున 4ంటికి, 3ంటికి, 12ంటి దగ్గర నుంచి మీడియా అంతా నీ బస్సు చుట్టూ ఎందుకు కాపలా కాస్తుంది నంద్యాలలో? సరే, ఒక సిఐడి అధికారి, డిఐజీ స్థాయి అధికారి మీ దగ్గరికి వచ్చారు. 3 గంటల దగ్గర నుంచి మిమ్మల్ని బస్సు కొడతంటే ఎవడన్నా పడుకున్నోడైతే లేచి వస్తాడు. నువ్వు నిద్ర నటిస్తున్నావు, బయట ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఆ డిఐజీ స్థాయి సిఐడి అధికారి ఎంత ఓపిగ్గా, సార్ చంద్రబాబు గారు లెగండి సార్ లెగండి సార్, సిఐడి వాళ్ళం వచ్చామండి లెగండి సార్ అంటే 5:30 దాకా బస్సు డోర్ తీయకుండా బస్సులోనే కాలం గడిపినటువంటి వ్యక్తి ఎవరు? మిమ్మల్ని ఏమైనా బస్సు బ్రేక్ చేశారా? తలుపులు పగలగొట్టారా? ఆయన ఎవరో చెప్తాడు. నిజంగా ఎంత ఈ పత్తిత్తు కౌరులు. చంద్రబాబు నాయుడు గారికి నిద్రపోతుంటే ఆయన ఏమన్నా నక్సలైటా? ఆయన ఏమన్నా బందిపోటా? ఆయన నిద్రాభంగం కలిగిస్తూ డోర్ మీద, అద్దం మీద
టక్ టక్ టక్మని ఏళ్ళతో కొడుతున్నారు. వీళ్ళ యాషాలు వీళ్ళు అసలు ఈ 2 రోజుల నుంచి చూడలేక సత్యం కదరా బాబు మీ యాషాలన్నీ. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఆయన చెప్తాడు, రాస్తాడు. ఏమంటాడు? 1978 నుంచి ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడు ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు, డబ్బులు ముట్టుకోలేదు, రాజకీయ అవసరాలకని మనం చెప్పలేము. కానీ ఇది మాత్రం అమానుషం, ఇది కక్ష సాధింపు చర్య. ఓరి మీ దుర్మార్గం కోలా, ఇదేంటి అసలు? చంద్రబాబు నాయుడు లంచాలు తింటాడు, హ్యాబిచువల్ కరప్ట్ అని చెప్పి చెప్తావు, రాస్తావు, ఇదంటావు. ఇక ఈనాడు రామోజీరావు గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడేమో A1 ముద్దాయి లోపలికి అరెస్టు. నిన్న రాస్తాడు అసలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేసారు, ప్రజాస్వామ్యాన్ని జైల్లో పెడుతున్నారంట. అసలు మన కులపోడు అసలు ఇంత కులపెచ్చేంటారు బాబు అసలు మీకు? ఇక ప్రజాస్వామ్యం బతకక్కర్లా, దొంగతనాలు చేస్తే పట్టుకోకూడదు మనోడైతే. ఆ డిఐజీ స్థాయి అధికారి తెల్లవారుజామున 2-3 గంటల కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారు శుభ్రంగా టిప్ టాప్గా తయారై, సాధారణంగా ఎవరన్నా పడుకుంటే ఎలా పడుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలా పడుకుంటారు? తెల్ల లుంగి కట్టుకునే పడుకుంటాడు. చాలా సినిమాలు చాలాసార్లు ఫోటోల్లో చూసాం మనం. మామూలుగా ఏం చేస్తారు? పొద్దున్నే లేచి లుంగి కట్టుకుని కదా బయటకు వస్తారు 5:30కి. మొత్తం టిప్ టాప్గా మేకప్ అయ్యి, ఆయన మేకప్ ఉంటుంది, టిప్ టాప్గా మేకప్ అయ్యి బయటకు వచ్చి ఏంటి ఇక బయలుదేరదామా మనం మీటింగ్? ఎక్కడికి 5:30కి ఎక్కడికి బయలుదేరతాడు? వచ్చి ఇతనెవరు? డిఐజీ సార్, సిఐడి. ఏంటి వచ్చావు? పెద్ద పెద్ద ర్యాంకులు, అరుపులు, బ్లాక్మెయిలింగ్, బెదిరింపు. ఆ డిఐజీ స్థాయి అధికారిని నువ్వెన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తిడుతున్నా ఆ డిఐజీ స్థాయి అధికారి, సిఐడి అధికారి పల్లెత్తి మాట అనకుండా, కాదు సార్, ఇదిగో సార్ నోటీసు, సార్ ఇదిగో సార్. ఏది? నేను డబ్బులు దొబ్బేసినట్టు నీ దగ్గర ఫోటోలు ఉన్నాయా? బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయినట్టు కాగితాలు ఉన్నాయా? యూటీఆర్ నంబర్లు చూపించు. లంచం యూటీఆర్ నంబర్లో నువ్వు తీసుకుంటావని చెప్పని మామూలుగా అసలు నీ అంత ముదర ఇంకెవడు లేడని ప్రపంచంలో అందరికీ తెలుసు. యూటీఆర్ నంబర్లు చూపించు. నోటికి వచ్చినట్టు అర్ధదిడ్డంగా మాట్లాడటం, బెదిరించటం. ఎన్ని చేసినా ఓపికగా, సంయమనంతో, సహనంతో ఆ సిఐడి అధికారి, అలాగా సార్ మీరు వస్తే మిమ్మల్ని కొన్ని ప్రశ్నించాల్సిన అన్నీ ఉన్నాయి, మేము చట్ట ప్రకారమే వెళ్తున్నాం, చట్టాన్ని ఎక్కడా మితిమీరట్టలేదు, చట్టాన్ని మీరి మీ దగ్గరికి రాలేదు, చట్ట ప్రకారమే మీకు నోటీస్ ఇచ్చాం. ఎఫ్ఐఆర్ కాపీలో మీ పేరు లేకపోయినా, ఎఫ్ఐఆర్ కాపీలో నాకు పేరు లేదు కదా, ఎఫ్ఐఆర్ కాపీలో పేరు లేకపోతే ఏమవుతుంది? ఇన్వెస్టిగేషన్లో తీగ దొరికితే తీగ లాగుతూ వెళ్తుంటే మొత్తం డొంకంతా కదులుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఎవడెవడు ఉన్నాడో అందరూ వస్తారు బయటికి. మర్యాదగా సార్ హెలికాప్టర్లో వెళ్దాం, మీకు 80 ఏళ్ల వయసు, మీ ఆరోగ్యం ఎలా ఉందో మీ ప్రపంచానికి తెలీదు, మీకు తప్పితే ఎవరికి తెలియదు, కాబట్టి హెలికాప్టర్లో వెళ్దాం సార్ అని చెప్తే, నేను హెలికాప్టర్లో రాను, నా కారులో వస్తాను అని చెప్పి మీరే కదా చెప్పింది. ఇంకా కక్ష సాధింపేంటి? అక్కడి నుంచి ఎక్కి మీ కారులో బయలుదేరి మీరు ఏళ్ళూపుకుంటా మొత్తం నంద్యాల నుంచి ఏళ్ళూపుకుంటా వచ్చి మీకు ఎక్కడ 2 చోట్ల అసలు మీకోసం జనం ఎవడయ్యా పోగేసింది ఎక్కడయ్యా అంటే, ఒకటి చిలకలూరిపేటలో, 2 ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ దగ్గర. అది మామూలు సచ్చి చెడి అర్ధరాత్రి నుంచి పోగేసి మీరు మధ్యాహ్నానికి వచ్చి అప్పటికి పోగేసి అట్టు పెడితే సిఐడి అధికారులు మిమ్మల్ని కారు దిగి జనాల దగ్గరికి వెళ్తాక మిమ్మల్ని అలౌ చేశారా లేదా? వెళ్ళారు, మీరు అందరినీ పలకరించుకున్నారు, మళ్ళీ వచ్చి శుభ్రంగా స్టైల్గా కారులో కూర్చున్నారు, మళ్ళీ అక్కడి నుంచి జాగ్రత్తగా తీసుకొచ్చారు, దారిలో మీరు భోజనం ఏర్పాటు చేశారు, మంగళగిరి దగ్గర మళ్ళీ దిగితే మళ్ళీ కారు దిగినాక అలౌ చేశారు, కారు దిగి మళ్ళీ అందరికీ మీరు ఏళ్ళూపి అందరినీ పలకరించి మళ్ళీ మీరు శుభ్రంగా కారు ఎక్కి సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చారు. ఎక్కడ మీకు మర్యాదగా ఒక ముద్దాయిగా, ఒక దోషిగా 371 కోట్ల రూపాయలు దొంగతనం చేసినటువంటి నేరస్తుడిగా మిమ్మల్ని ఎక్కడ చూశారు? ఏం అవమానం చేశారు? ఎంత మర్యాదగా చూశారు?